కూటమి కోటలో బీటల దోస్తు మేరా దోస్తు పాట మూన్నాళ్ళ ముచ్చటేనా? కేంద్రంలో అప్పుడే అలజడి మొదలైందా? ప్రభుత్వం పడిపోతుందా? ఒక్క మగాడు ఒక్క రాజు ఉన్నప్పుడే అన్ని పద్ధతిగా ఉంటాయి. అలా కాకుండా ఓ గుంపు ఓ కూటమి పదవిలోకి వస్తే ఇసుక తక్కెడ పేడ తెక్కెడ కథలానే మారిపోతుంది. ఎప్పుడు ఏమవుతుందో, ఏ జంపింగ్ జపాంగ్ ఎప్పుడు ఏ మెలిక పెడతాడో అని జుట్టు పీక్కోవడం కామన్ గా ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా మోడీ ప్రభుత్వం ఇదే పరిస్థితిలో ఉంది. 2014లో మోడీ, 2019లో మళ్ళీ మోడీ, ఇక 2024లో కూడా మళ్ళీ మోడీనే. ఈసారి ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 400 సీట్లు గ్యారంటీ అంటూ ఎలక్షన్ల ముందు హడావిడి చేశారు. మోడీ 3.0 ఇక మామూలుగా ఉండదు అంటూ డైలాగులు చెప్పారు. కానీ ఫలితం కంగారు పెట్టింది. 2024 రిజల్ట్ మోడీని కంగు తినిపించాయి. అయోధ్య రామ మంత్రం కూడా అంతంత మాత్రంగా ఫలించి ఎన్డీఏ కూటమి హెల్ప్ లేకుంటే కష్టంగా మారిపోయింది. అందుకే బీహారీ బాబు నితీష్ కుమార్ని, తెలుగు బాబు చంద్రబాబుని కలుపుకొని వారి అండదండలతో పీఎం పదవి దక్కించుకున్నారు మోడీ. మరి అప్పుడే కూటమి కోటలో బీటలేంటి? అందుకు కారణాలేంటి? మోడీ తన మంత్రివర్గంలో కూటమికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వకుండా తన స్టైల్లోనే చేసుకుంటున్నాడు. ఇక స్పీకర్ విషయంలో కూడా తన మార్క్నే ఉండేలా చేసుకున్నారు. మరి మన బాబు గారి గురించి, నితీష్ కుమార్ గురించి తెలియంది ఎవరికి? వాళ్ళు మోడీ మార్క్ రాజకీయాన్ని చూస్తూ ఊరుకునేంత అమాయకులైతే కాదు కదా. అసలే మన బీహారీ బాబు ఎలక్షన్స్ కు ముందు ఆ పార్టీ ఈ పార్టీలతో జట్టు కడదామా అని చేసిన ప్రయత్నాలు సైలెంట్ గా ఉండనిస్తాయా? బీహారీ బాబు కొత్తగా ఏం చేయనున్నాడు? చంద్రబాబు తన చక్రం ఎలా తిప్పనున్నాడు? కూటమి కోటలో బీటలు ఏ పరిస్థితికి దారితీరున్నాయి? మోడీ ప్రభుత్వానికి ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివలా? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ప్రతిపక్షంగానే మిగిలిపోయింది. ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న టైంలో ఇద్దరు బాబులు మోడీని మద్దెలు చేసి వాయించే పని మొదలు పెట్టేశారు. బీహారీ బాబు తన పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలతో కలిసి బీహార్కు ప్రత్యేక హోదా కానీ ప్యాకేజీ కానీ ఇవ్వాలని తీర్మానించుకున్నారు. ఇప్పుడు అదే రాగం అందుకొని మోడీకి కంగారు మొదలెట్టేశాడు. ఇక మన చంద్రబాబు గారి సంగతికి వద్దాం. ఈ నెల 4న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నాడు. మోదీ నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నాడు. ఆ భేటీలో విభజన హామీల అమలుపై చర్చించనున్నారు. ఇలా ఇద్దరు బాబులు రకరకాల సెట్టింగ్స్ తో ఉన్నారు. కానీ సక్రమంగా జరిగితే మళ్ళీ ఆల్ హ్యాపీస్. ఏ బాబైనా అలకపోనితే కూటమి కోటలో బీటలు స్టార్ట్ అయినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కలుపుకుపోవడం అనేది జోడు గుర్రాల సవారీ లాంటిది. ఈ గేమ్ ని మోడీ తనదైన స్టైల్లో ఆడేస్తారని, ఇద్దరు బాబుల ముద్దుల మోడీగా ఆయన ఉంటాడని, కూటమి కోటలో బీటలు రాకుండా మోడీ మార్క్ రాజకీయం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు మోడీ భక్తగణం. చూడాలి మరి అన్నింటికీ కాలం ఏమని సమాధానమిస్తుందో.